गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। उत्तम कुमार रेड्डी गारी नायकत्వం, उत्तम कुमार रेड्डी गारी नायकत्వం, उत्तम कुमार रेड्डी गारी नायकत्వం, उत्तम कुमार रेड्डी गारी नायकत्వం। సరే మనం సైట్ కూడా బహుశా ఇప్పుడు వీలు కావడం లేదు, ఇక్కడ రివ్యూ చేసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఒక్కొక్క స్కీమ్ గురించి ఇరిగేషన్ సిఈ గారు బ్రీఫ్ చేయాలి. ఏ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఏ ట్రిబ్యునల్ ముందు హాజరు కాకపోవచ్చు. నేను స్వయాన ట్రిబ్యునల్ హియరింగ్ కూడా హాజరై తెలంగాణకి కృష్ణా నదీ జిల్లాలో మరి న్యాయం జరగాని విధంగా మా ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా గతంలో పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపు జరగలేదు. మేము ఇప్పుడు పట్టుబట్టి ప్రయత్నం చేస్తున్నాము. నేను ఇరిగేషన్ మంత్రిగా కూర్చొని తర్వాత కృష్ణా నదీ జలాల ఉపయోగంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఎంత వీలైతే అంత మేలు చేయాలి, ప్రయోజనం చేయాలి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ముందుకు పోతున్నాము. ఇవన్నీ గాలి వదిలేసి ఈ ప్రాజెక్టు ఎక్కడ కూడా కొత్తగా ఆయకం కాకుండా మరి వాళ్ళు కాలుష్యం మీద ఫోకస్ చేసినప్పుడు అది కూలిపోయింది. ఇప్పుడు ఏదో లబోదేవో ముట్టుకుని మేము ఎట్లా అట్లా చేసినట్టు చేసినామంటే అది సరైన విషయం కాదు, అది లాజికల్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కృష్ణా నదిపై కృష్ణా నదీ జలాల మనకి సరిగ్గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో కృష్ణా నదీ జలాల్లో అన్ని ప్రాజెక్టులు కూడా మేము వేగవంతం చేస్తున్నాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు నేను 2-3 రోజుల క్రితం జల సౌదాలను 4 గంటల రివ్యూ పెట్టి మరి అన్ని ప్రాజెక్టులకి కృష్ణా నదీ జలాలపై ప్రాజెక్టులకి నిధులు కేటాయిస్తూ పూర్తి చేస్తామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. అక్కడ అన్ని ప్రాజెక్టులు కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ డిసెంబర్లోగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, బీమా పథకం, కోయిల్ సాగర్ బీమా పూర్తి చేయాలని ప్రణాళిక తయారు చేసుకుని నిధులు కేటాయించాలని చెప్పి ముందుకు పోతున్నాము. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి స్కీమ్లో మరి ఈ వచ్చే 6-7 నెలల్లో ఏగుల, నార్దాపూర్, కరవిన, వట్టెం రిజర్వాయర్లో 50 టీఎంసీలు స్టోరేజ్ చేసుకునే విధంగా ప్రణాళికతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఉద్దల్లాపూర్ వరకు మరి నీళ్లు స్టోరేజ్ చేసుకునే విధంగా మరి 18 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక, నిధుల కేటాయింపు విషయం కూడా చర్చించి ఫైనల్ చేసుకోవడం. ఈరోజు మరి కృష్ణా నదిపై మన ప్రాంతంలో నిర్మించే నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ పథకాలు వేగవంతం చేయడానికి మరి ఈరోజు పర్యటన పెంచుకోవడం జరిగింది. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.